ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి కథ చెప్తారా? ఒక ఊళ్ళో ఒక గోపయ్య అని ఒక కుర్రాడు ఉన్నాడు. ఒక అవ్వ వాడు. ఈ పిల్లవాడు కొంచెం అమాయకుడు, అంటే మెతకవాడు. నిలదీసి అడగడం, ఏదైనా తేడా వస్తే తన్నడానికి రావడం అలాంటి వ్యవహారాలు లేవు. పల్లెటూళ్ళల్లో కుర్రకారు సాధారణంగా నిలదీసి అడుగుతారు, అంటే టెంపరీగా ఉంటారు ఉండేవాళ్ళు పాత రోజులు. ఇప్పుడు ఎట్టా ఉన్నారో తెలియదు మనకి. ఏదైనా తేడా వస్తే నువ్వు నిన్న అట్లానో ఇవాళ ఇట్లా అంటున్నావు అదేంటిదే అలా మాట్లాడగలరు. నిలబడతారు వాళ్ళ కోసం వాళ్ళు. వీడికి అంత నిలబడ్డం రాదు, స్టాండ్ తీసుకోవడం రాదు, కొంచెం మెతకవాడనమాట. అవతల వాళ్ళు గద్ది ఇచ్చారనుకో ఏమో లేని ఊరుకుంటాడు పిక్కమొహం వేసుకుని. అవ్వకి జాలిగా ఉండేది, అయ్యో వీడు రేపొద్దున ఎట్లా బతుకుతాడు అమ్మ నాన్న లేనివాడు అని జాలిగా పిల్లవాడిని కాచి కాపాడేది. అయితే ఏమైంది, ఆవిడకి అంత్యకాలం సమీపించేసరికి ఆవిడ ఏమందంటే, ఒరే నాయన ఎప్పటి నుంచో మీ నాన్న పోకముందు నుంచి కడుపు కట్టుకుని కూడబెట్టాను, అటక మీద జాడీలో 5,000 రూపాయలు ఉన్నాయి, ఈ ఊళ్ళో నువ్వు బతకలేవు, నీ మెతకతనం వీళ్ళందరికీ తెలుసు, నిన్ను బతకనీరు, డబ్బులు లాగేస్తారు, పక్కనున్న పట్టణానికి వెళ్ళిపో, నువ్వు చక్కగా గేదెలని పోషణ అది బాగా చేయగలవు, మనకు పద్ధతి కూడా ఉంది, ఓ 10 గేదెలు కొనుక్కొని హాయిగా పాల వ్యాపారం పెట్టుకో, చక్కగా వ్యాపారం బాగుంటుంది, కొత్త చోటు కాబట్టి నీ మెతకతనం అంత తొందరగా బయటపడదు, ఆ పాటికి నువ్వు స్థిరపడిపోతావు, అదేలే. ఎవరన్నా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళతో మాట మంచితనంగా ఉన్నావంటే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పింది. పిల్లవాడు ఈ గోపయ్య కూడా సరేనన్నాడు. కొద్ది రోజులు గడిచాక ఎప్పుడో అవ్వ నిద్దట్లోనే వెళ్ళిపోయింది. పిల్లాడు 4 చూసుకున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చేరారు. మరి ఒంటరి పిల్లాడు కదా, సరే ఆవిడని సాగనంపారు. చుట్టాల పక్కల ఎవరో వచ్చి 10 రోజులు ఉండి వీడికి ఏదో కాచిపోసారు, అయిపోయింది. అంతా అయ్యాక పిల్లాడు ఏం చేశాడు, ఒకరోజు అటకెక్కి చూస్తే జాడీలో 5,000 రూపాయలు ఉన్నాయి. సరే అవ్వ చెప్పిన మాట నిజమేను, మెల్లిగా ఈ ఊళ్ళో నుంచి కదులుదాము అని చెప్పి ఏమనుకున్నాడు, ముందు పక్క ఊరు వెళ్ళటం, గేదెలు కొనుక్కోవటం అవన్నీ ఆలోచించుకున్నాడు. ఈ ఊళ్ళో ఒక శెట్టిగారు ఉన్నారు, ఆయన మహా గట్టివాడు, కొంచెం పీనాసివాడు అన్న పేరు కూడా ఉంది. అవ్వ ఎప్పుడైనా ఆయన దగ్గరికి చేబదులకు వెళ్ళటం, తర్వాత ఏమో ఏదైనా దాచిపెట్టాలంటే ఊరు వెళ్తున్నాను ఇగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకొని ఈయన దగ్గర ఏదైనా బంగారపు వస్తువు దాపెట్టడం వాడికి తెలుసు. చిన్న చితగా వెండి బంగారం ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవన్నీ ఆస్తి కింద ఉంటాయి కదా. అదే సరే ఈ అబ్బాయి ఏం చేశాడు, పట్నం వెళ్ళి ముందు ఒక ఇల్లు చూసుకోవాలి, ఏదైనా ఖాళీ స్థలం కావాలి, గొడ్లు పెట్టాలంటే ఖాళీ స్థలము గొడ్ల సావిడి కావాలిగా. అందుకని ఏమనుకున్నాడు, శెట్టిగారి దగ్గరికి 5,000 చేత్తో పుచ్చుకొచ్చాడు, చిన్న మూటలా కట్టి పట్టుకొచ్చి, ఏమండి శెట్టిగారు నేను పక్కనున్న రామాపురం పెద్దపట్నానికి వెళ్తున్నాను, మరి ఇల్లు అది చూసుకుంటా, అక్కడ గొడ్లు పెట్టుకోమంది మా నాయనమ్మ, అవ్వ అక్కడ చెప్పింది, నేను అక్కడన్నీ ఇల్లు అక్కలు ఏర్పాటు చేసుకుని ఎవరన్నా మారుబేరగాళ్ళని వాళ్ళని చూసుకుని వస్తా, ఈ 5,000 మీ దగ్గర పెట్టండి కాస్త అని చెప్పి సరిగ్గా అదే సమయానికి ఆ శెట్టిగారి ఇంట్లో ఏమైంది, శెట్టిగారి భార్య వాళ్ళ మా అమ్మ ఇక్కడికి రాబోతోంది, ఆవిడ రామేశ్వరం ప్రయాణం అయింది, వాళ్ళ అమ్మ శెట్టిగారి అత్తగారు దారైపోతూ వీళ్ళ ఊరు దారిలో ఉంది, వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండి కూతురు దగ్గర ఆ పైన యాత్రలకు వెళ్తుంది. మా అమ్మ రాకరాకొస్తోంది, 3 ఏళ్ళయింది వచ్చి, ఒక చీర కొనుక్కురండి మా అమ్మకి అంటుంటే ఈయనంటాడు, ఆ దారిపోయే వాళ్ళందరికీ దారిన పోతూ వస్తుంటే ఆవిడ ఒక చీరలు ఎక్కడ పెడతాం, చీరలో సార్లో నేను పెట్టను అన్నాడు. ఆవిడ మా అమ్మ దారిపోయేది ఎందుకైంది, మా అమ్మ కదా, పెళ్ళై 10 ఏళ్ళు అయితే ఎన్నిసార్లు జరిపింది, మనకి పండగ పబ్బాలు జరిపింది, 3 సార్లు బట్టలు పెట్టింది, రాక ఈ ఊరు వచ్చి ఒక నిద్ర చేస్తే చీరన్నా పెట్టదు పెద్దదానికి అంతేగా అని పెళ్ళామంటోంది. ఈయనేమో నేను అట్టా పెట్టనన్నాడు. ఈ లోపల ఏమైంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వీడు వెళ్ళాడు, మనవాడు గోపయ్య. ఈ వాక్యాలు చెప్పడానికి లోపలే ఏమైంది, ఈ పెళ్ళామేమో ఈవిడ సణుగుతుంటే ఏమన్నాడు, ఆ తర్వాత చీరల సంగతి పొయ్యి మీద కూర మాడుతోంది, పోయి చూసుకో అని కేకేశాడు. ఈ అబ్బాయి అక్కడే ఉన్నాడు, పొయ్యి మీద కూర మాడేటప్పుడు. ఆవిడ లోపలికి వెళ్ళింది, పొయ్యి మీద కూర ఏదో సవరించింది. ఈ లోపల ఈ గోపయ్య ఆవిడ లోపలికి వెళ్ళిన సందర్భంలో 5,000 రూపాయల వాక్యాలు ఈయనకి చెప్పి 5,000 ఈయన చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టేసరికల్లా ఈయన ఏం చేశాడు, అటగేలే ఏముంది, దిక్కులేని వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి, మీ అవ్వలేదు, పేద సాదాకి సాయం చేయడానికే కదా మనిషి అన్నవాడు ఉండేది అన్నాడు. అనేసరికి లోపల పెళ్ళాం, ఇట్లా దిక్కుమాల వాళ్ళందరికీ సహాయం చేస్తాడు, సొంత అత్తగారు పెద్దది రామేశ్వరం యాత్రలకు వెళ్తూ మన ఇంటికి వస్తే ఓ చీర పెట్టడానికి ఏడుస్తాడు చచ్చినాడు,
ఆయన తిట్టుకుంటూ ఏం చేసింది, కింద నుంచి ఒక కొండ ఏదో ఎత్తి పైన పెడుతోంది. ఎప్పుడైతే ఆవిడకి ఊహ వచ్చిందో ఆ కొండ ఎత్తి గోడకేసి కొట్టేసరికల్లా ఆ ఈ శెట్టి గారిది ఆ వంట చేసుకునేటిది ఒక పాక ఈ గోడకి నిండా నీళ్లున్న కుండ తగిలేసరికల్లా అది ఇలా వజవజలాడినట్టు కదిలిపోయింది. ఆ గోడను ఆనుకుని వాకిలి నడవ ఉంది. ఎప్పుడైతే ఈ గోడ కదిలిందో కుర్రాడు కంగారు పడి, గోపాయ్ ఏంటండి భూకంపం వచ్చినట్టు అదిరిపోతోంది, ఇట్లా అదిరిపోతుంది ఏంటండి అన్నాడు. అనగానే శెట్టి గారు చెప్పాడు, ఆ భూకంపాలు వస్తున్నాయో ఇవాళ రేపు ఈ పూట భూకంపం వచ్చింది అన్నాడు. కుర్రాడు ఏం గుర్తు పెట్టుకున్నాడు, భూకంపం వచ్చిన రోజు శెట్టి గారికి డబ్బు ఇచ్చానని పెట్టుకున్నాడు. సరే వెళ్ళొస్తానండి అంటే, క్షేమంగా వెళ్ళి లాభంగారా, మెల్లిగా నిదానంగా చూసుకునిరా, 4 చూసుకున్నాకరా, నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను ఇస్తానన్నాడు. అనేసి పంపించేసాడు. ఈ గోపయ్య పక్కనున్న పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఇల్లు వాకిళ్ళు వెతికాడు. అద్దెకి ఇవ్వబడను అని చెప్పిన అన్ని ఇళ్ళు చూడగా ఏవి కుదరల. బాగా చీకటి పడే వేళకి చుట్టాలింటికి పోయి పడుకున్నాడు. 3, 4, 5, 6 రోజులు తిరిగాడు. తిరగక ఒకరోజు ఊరికి పెడగా ఉన్న ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఈ అబ్బాయికి కనపడింది. కొంచెం పెడగా ఉంది, దాని పక్కన పెద్ద ఖాళీ స్థలం కూడా ఉంది. ఉంటేనే ఈ అబ్బాయి పోయి వాళ్ళ ఇంటో అడిగాడు, ఏమండి అద్దెకిస్తారా ఏమిటి అంటే, సరే ఎవరు ఏమిటి కనుక్కుని, ఎవరు లేరండి, గేదెల వ్యాపారం పెడదాం అనుకుంటున్నా, ఈ పక్క ఖాళీ స్థలం కూడా ఇస్తానంటే నేను దిగుతానండి పక్క వాటాలు అన్నాడు. అదొక 3 గదుల వాట. ఆయన కూడా ఏం ఊరు ఏమిటి సేమ్ కులం అవి తెలుసుకున్నాడు. కుర్రాడు బుద్ధిమంతుడిగా ఉన్నాడని భావించి, దానిదేముంది నాయన, తప్పకుండా మాకు పక్కన గొడ్డు గోదండి మనుషులు సందడిగా ఉంటే బాగుంటుంది, ఇదేమో ఊరికి పెడగా ఉంది, అదే ఎవరు వచ్చేవాళ్ళు లేరనుకుంటూ ఉంటాం. ఇప్పుడు పాలు వ్యాపారం అంటే పూట వస్తారుగా, 2 పూట్ల మనుషులు, కొంచెం సందడి పెరిగి రేట్లు పెరుగుతాయి ఆ ప్రాంతానికి అని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఆయన కూతురు వచ్చి, ఆ పిల్ల 18 or 20 ఏళ్ళు ఉంటాయి, పిల్ల కొంచెం గట్టిది. ఆ అమ్మాయి ఏమంది, సరే కబుర్లకేముంది, అద్దె మాత్రం 100 రూపాయల నెలకి, గొడవలకు దిక్కకూడదు అని గట్టిగా చెప్పింది. పిల్ల చూస్తే చక్కగా ఉంది. సరే అన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఏమైంది, నేను ఊరు వెళ్ళండి, డబ్బులు అవి తీసుకుని మరి సామాన్లు అవి సర్దుకొని వస్తానండి, కొంచెం వాట కడిగిచ్చి పెట్టండి అని చెప్పి వచ్చేసాడు. ఇంటికి వచ్చి మర్నాడు ఇక్కడ సామాన్లు అవి ఇవి సర్దుకుని రేపొద్దున ఊరు వెళ్తాననగా ఇవాళ శెట్టి గారి ఇంటికి వెళ్ళాడు. శెట్టి గారు నమస్కారం అండి, రామాపురంలో అన్నీ ఏర్పాటు చేసుకొచ్చాను, మరి గేదెల బేరగాళ్ళు కూడా దొరికారు, ఒక 8 గేదెలకు బేరమైందండి, మీరు డబ్బు ఇప్పిస్తే నేను వెళ్ళి పని చేసుకుంటానండి, రేపు వెళ్ళిపోతున్నానండి అన్నాడు. ఎంత కావాలో అని అడిగాడు ఆయన. ఎంత కావాలి ఏంటండి, నేను మీ దగ్గర పెట్టిన డబ్బు ఇచ్చేయండి అన్నాడు. నువ్వు నా దగ్గర ఏం పెట్టావు అన్నాడు ఆయన. అనేసరికి కుర్రాడు నిర్ఘాంతపోయాడు. అదేంటండి, 5,000 రూపాయలు మా అవ్వ అటక మీద జాడీలో పెట్టినవి నేను మీకు తెచ్చిస్తాను కాదు, ఫలానా రోజు నేను ఊరెళ్ళే రోజు, నేను రామాపురం వెళ్ళేటప్పుడు మీ ఇంటికేగా తొలిగా వచ్చాను అనేసరికి అలా ఆయన అన్నాడు, అవురవరా నా దగ్గర డబ్బులు పెట్టడం ఏమిటి, నువ్వు అవ్వమన్నాడు, నాకు అంతే తెలుసు, రామాపురం వెళ్ళొస్తానని చెప్పావు అంతే, నువ్వు మా ఇంటికి రాలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు. కాదండి ఆ రోజు భూకంపం వచ్చిన రోజు అండి అన్నాడు. భూకంపం రావటం ఏమిటి అని ఆయన కేకలు పెట్టాడు. చుట్టుపక్కల అందరూ చేరారు. వీడు మెల్లిగా మాట్లాడుతున్నాడు. డబ్బులు తీసుకునే వాళ్ళు గట్టిగా ఎందుకు అరుస్తారు, డబ్బులు ఉన్నాయని అందరికీ తెలిసిపోతుంది, అదే కదా, ఇవ్వదలుచుకోని వాడు ఎంతైనా అరుస్తాడు అంతే. ఆయన పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. చుట్టుపక్కల 5-6 గురేళ్ల వాళ్ళు చేరారు. పల్లెటూళ్ళు ఏమిటి దగ్గరగా ఉంటాయి ఇళ్ళు, ఏమిటి అన్నారు. వీడు చూడండి అవగారు మనవడు గోపయ్య భూకంపం వచ్చిన రోజు నాకు డబ్బు ఇచ్చానంటాడు, భూకంపం ఎక్కడొచ్చింది మన ఊళ్ళో అనేసరికి అందరూ కేకలేశారు. అదేమిట్రా అబ్బాయి మతిపోయినట్టు మాట్లాడుతావు, భూకంపం ఎప్పుడు వచ్చిందంటే, వచ్చిందండి ఆ రోజు భూకంపం అంటాడు. ఏం కలగన్నావో అని అందరూ ఎక్కిరిచ్చారు. మా అవ్వ 5,000 దాచిందని ప్రచారం చేయకూడదన్న ఇంగితం ఉంది కుర్రాడికి, కానీ ఇప్పుడు చెప్పక తప్పటల్లా ఏం చెయ్యాలో తెలియలే, ఎంత బతిమాలినా బామల్ని ఆయన ఒప్పుకోలే, నువ్వు నాకేం ఇవ్వలేదన్నాడు. అనేసరికి ఇక ఏం చేస్తాడు, ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు, పట్నం వెళ్ళి మళ్ళీ సాయంకాలం కాళ్ళు ఈడ్చుకుంటూ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఆ కూతురు పేరు తరంగిణి, నేను మోసపోయాను, ఆయనకి 5,000 ఇచ్చా, ఆయనేమో ఇవ్వలేదంటే ఇట్టాడు పని చేశాడు, ఆ డబ్బులు ఏంటి, నేను ఈ గేదెలు ఎట్లా కొను, మీకు ఇంటికి డబ్బెట్టా ఇస్తాను, 4,000 గేదెలకు ఖర్చు పెట్టుకుని ఒక 1,000 రూపాయలు పెట్టుకుని నేను ఇక్కడ బతకాలి కదా ఈ ఊళ్ళో, నా దగ్గర ఇంకేం లేదు, ఆయనేమో ఇట్లా చేశాడు, మా ఊళ్ళోనే మట్టి పీసుకునో పేడెత్తుకునో బతుకుతాను, ఇంకేం చేస్తాను,
వెళ్ళొస్తానండి, మీ ఇల్లు అద్దెకి తీసుకోనని చెప్పడానికి వచ్చాను, మీరు నా కోసం చూస్తారు కదా పని మానుకొని అనేసరికల్లా అయ్యో ఆయన జాలి పడ్డాడు ఆ ఇంటి ఆయన. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందయ్యా, భలే మోసం చేశాడే వాడెవడో దుర్మార్గుడు, నిన్ను జాగ్రత్తగా బతుకునాయన అమాయకుడివి అన్నాడు. అనేసరికల్లా పిల్ల లోపల నుంచి మజ్జిగ తీసుకుని లోపల నుంచి వస్తూ, అదేమిటి నాన్న, దిక్కపోతే దిక్కపోయాడు, మన ఇంట్లో దిక్కపోయినా నష్టం లేదు, కానీ ఇతను పోగొట్టుకున్న డబ్బు మాత్రం ఇప్పించాలి కదా, అతను అమాయకుడు పోగొట్టుకున్నాడు, మనం తెలివి వాళ్ళం కదా అని ఒక ప్లాన్ చెప్తానని ఐడియా చెప్పింది. ఈ ఐడియా ప్రకారం మర్నాడు 2 రోజుల తర్వాత 1-2 రోజుల తర్వాత ఆ ఇంటి ఆయన ఈ తరంగిణి వాళ్ళ నాన్న ఓ రేకు పెట్టె పుచ్చుకుని గోపయ్య వాళ్ళ ఊరు వెళ్ళాడు. వెళ్ళి ఈ శెట్టి గారింటికి వచ్చాడు. శెట్టి గారింటో దండం పెట్టాడు. అయ్యా మరి మీరే కదండి శెట్టి గారు, నేను గోపయ్యకి కాబోయే మామగారినండి, వాళ్ళ అవ్వ ఉండగానే పిల్లని గోపయ్యకి ఇచ్చి సంబంధం కుదుర్చుకున్నాం, ఆవిడేమో మీ ఊరు రామాయణంలో పెళ్లి చేయాలని మాతో మాటిచ్చింది, ఆవిడ పోయింది కదా, ఏడాది లోపల పెళ్లి చేస్తే ఆవిడకి ఉత్తమ గతులు కలుగుతాయని నేను డబ్బు గిబ్బు అన్నీ సవరించుకుని వచ్చానండి, మీరు పెద్ద మనిషి, ఈ ఊళ్ళో మీరే చాలా పెద్ద మనిషి అని చాలాసార్లు అవ్వగారు చెప్పింది పెళ్లి మాటలకు వచ్చినప్పుడు. ఈ పెట్టెలో 60,000 ఉన్నాయండి, రేకు పెట్టె ఒకటి తెచ్చాడు, ఆ పెట్టెలో 60,000 ఉన్నాయి, పెట్టె మీ దగ్గర ఉంచండి, ఎందుకంటే నేను ఈ ఊరు వాడిని కాదు, ఇక్కడ ఏర్పాట్లు చేయాలి, వంట వాళ్ళని మాట్లాడుకోవాలి, పురోహితుడిని మాట్లాడాలి, సన్నాయి వాళ్ళని మాట్లాడాలి, 4 ఏర్పాటు చేసుకోవాలి కదా, రామాలయంలో చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి, ఈ డబ్బులు పుచ్చుకుని ఊరంతా నేను తిరగలేను, నాకు ఇక్కడ ఇంకో ఆనుపాను లేదు, మీరు మహానుభావులని చాలా పెద్ద మనిషి అని నేను విన్నాను, ఈ 60,000 రూపాయలు పెట్టే మీ ఇంట్లో ఉంచండి, ఓకే, వీళ్ళు వెంబడి 1000 చొప్పున తీసుకుంటా అని చెప్పంగానే ఆయనకు సాహస వచ్చేసింది. ఇంతకుముందు అప్పనంగా 5,000 నొక్కేశాడు, 60,000 పిచ్చి గోపయ్య వాడి వల్లే మళ్ళీ డబ్బులు వస్తున్నాయి అనుకొని సరేనన్నాడు. సరేనని ఏమేవ్ పెద్ద మనిషికి మజ్జిగ పట్టరా అంటే వాళ్ళ ఆవిడ మజ్జిగ చిప్పుకుంటోంది. ఈ లోపల ఏమైంది, చటుక్కును గోపయ్య వచ్చాడు. వచ్చి శెట్టి గారు మరి మొన్న నేను మీకు డబ్బులు ఇచ్చాను, మీరు కూడా మర్చిపోయారు, అసలు నేను ఇవ్వలేదంటున్నారు, భూకంపం వచ్చిన రోజంటే మీరు కాదన్నారు, అవాళ్ళు మీ ఇంట్లో కూర ఏదో మాడిందండి, కూర మాడుతోంది, వెళ్ళి చూసిరమ్మన్నారు, అప్పుడేనండి నేను మీకు 5,000 ఇచ్చాను అన్నాడు. అనగానే శెట్టి గారి గొంతులో వెలక్కాయ పడింది. ఇప్పుడు డబ్బులు లేవు అని అనడానికి వీల్లేదు, కాదు అంటానికి వీల్లేదు. అనగానే ఏం చేశాడు, కొంచెం తిప్పుకొని ఆ భుజం మీద చెయ్యేసి, నాకు గుర్తుందయ్యా భలేవాడివి, నీ డబ్బులు నాకెందుకు, నాకు జ్ఞాపకం ఉంది, కాకపోతే ఆ రోజున నువ్వు ఎప్పుడైతే 2 రోజుల క్రితం, నిన్న కాక మొన్న కదా వీడొచ్చాడు డబ్బుల కోసం, నువ్వు వచ్చినప్పుడు ఓ జూదరి, ఓ తాగుబోతువాడు, ఒక ఏమంటారు ఇల్లు కట్టుకునేవాడు, 3 సిద్ధంగా ఉన్నారు డబ్బుల కోసం, నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయని తెలిస్తే నేను నీకు డబ్బులు ఇస్తే నేను వాళ్ళకేమి ఇవ్వటల్లా, వాళ్ళు నీ వెంట పడతారని నువ్వు డబ్బు పోగొట్టుకుంటావు, అమాయకుడివి, మీ అవ్వేమో నా చేతిలో పెట్టింది నిన్నని నేను అప్పుడు ఇవ్వలేదంతే, మళ్ళీ కబురు చేసి ఇద్దామనుకుంటున్నా, నేను ఏదో పనిలో పడ్డాను చూడు ఉండు అని వాడిని గోపయ్యను నుంచోబెట్టి అలా లోపలికి వెళ్ళి 5,000 పట్టుకొచ్చి ఇచ్చాడు. గోపయ్య లెక్క పెట్టుకున్నాడు, మూట కట్టుకోగానే మామగారు లేచి నుంచున్నాడు. అదే సంగతి, ఈ అబ్బాయి పెళ్ళి ఇప్పుడు వద్దండి అంటే ఏమిటో అనుకున్నాను, ఇంత మెతకవాడికి నేను పెళ్ళనివ్వనండి, అసలు పెళ్ళే క్యాన్సిల్, పెళ్ళి లేదు ఏం లేదు, ఇప్పుడు మొన్న మీరు డబ్బులు ఇవ్వకపోతే వీడు తిరగబడి మీ మీద పడి కొట్లాడలేదంటే ఏమిటి అర్థం, ఇంత మెతకల్లుడు వద్దండి మాకు, అది పెళ్ళి లేదు ఏం లేదు, నేను వస్తానండి అని పెట్టపుచ్చుకుని వెళ్ళిపోయాడు. డబ్బులు పుచ్చుకుని గోపయ్య బయటకు వెళ్ళిపోయాడు, పెట్టపుచ్చుకుని పెద్ద మనిషి బయటకు వెళ్ళిపోయాడు. 5,000 పోయి 60,000 పోయినాయి. అది ఆయన నోరు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ అదే ఒకే దారిలో నడిచెళ్ళి గోపయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త 4 సామాన్లు సర్దుకుని ఆ గోపయ్యకి సహాయం చేసి బరువుగా ఉన్న పెట్టి తీసుకెళ్తుంటే ఆయన దిగులుగా చూసేట, బెట్లో ఏం లేవు, మామూలు బట్టలు పెట్టుకొచ్చారు. పట్నం వెళ్ళిపోయారు. పట్నం వెళ్ళాక సరే ఆయన చాలా సంతోషించాడు గోపయ్య, మీ వల్ల నేను డబ్బులు తీసుకోగలిగాను, నాకు ఆ తెలివితేటలు లేవు, అన్యాయం అయిపోయేవాడిని అని చెప్పి ఆ గేదెలు అవి ఏర్పరచుకున్నాడు. ఆయన అన్నాడు, దానిదేముంది నాయన, మెతక వాళ్ళకి ఎప్పుడు పక్కన తెలివైన వాళ్ళు ఉండాలి, మెతకవాడు మెతకగా ఉండటంతో పాటుగా పక్కవాడి తెలివితేటలు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఈ పని అయింది, అంతేగా, మీకెందుకు అనలా నువ్వు అంటే రాకపోను, అలాగే నువ్వు జీవితాంతం మా సలహా సంప్రదింపు వింటానంటే లక్షణంగా మా పిల్లని పెళ్లి చేసుకో, గేదెల వ్యాపారం పెట్టు, మా అమ్మాయి పై ఎత్తున అన్నీ చూసుకుంటుంది, పని నువ్వు చేయి, పై ఎత్తున పాప చూసుకుంటుంది,
హాయిగా ఇద్దరు చిలక గోరింకలాగా నాకంటుకుందే ఉంటారంటే సంతోషించాడు గోపయ్య. వాళ్ళ అవ్వ అన్నగా అనుకున్నట్టుగానే వీడు ఒక తెలివైన వాళ్ళ సాంగత్యంలో ఉండి హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చూడండి, తెలివితేటలు అందుకే ఎవరి సొత్తు కాదు. ఎవరి అంతే సొత్తు కాదు. మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనతో పాటు తెలివైన వాళ్ళని ఉంచుకోవాలి చేయ. వాళ్ళతో మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. వాళ్ళు మన నెత్తి మీద చేపెట్టేలాగా ఉండకూడదు. కాస్త జాగ్రత్త పడి మనకు అంత తెలివి లేదంటే తెలివిగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి అది చక్కగా. నిజం రమ్మగారు. అప్పుడే కదా? మన అచీవ్మెంట్ అనేది ఇంకా 100% సక్సెస్ అవుతుంది అవును కదండి. అవును. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.